వెల్కమ్ టు సులేఖ వ్లాగ్స్. పిల్లలందరూ ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెడతానని ఇంతసేపు అయినా పెట్టలేదని ఎదురు చూస్తున్నారా? సో నేను ఎందుకు లేట్ చేశానంటే, నైట్కి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నేను అప్లోడ్ చేస్తే రేపు ఏ టైం స్లాట్స్లో రాసే పిల్లలకైనా ఇప్పుడు విన్నది రేపటికి బాగా గుర్తుంటుందని చెప్పి నేను ఇంత లేట్ చేస్తూ మీకు ఈ వీడియోని రెడీ చేసి మీకు పంపిస్తున్నాను. ఇంత కష్టపడి రామాయణ సిరీస్ మొత్తం చేసిన నాకు ఒక్క సబ్స్క్రిప్షను అండ్ కింద జై శ్రీరామ్ అనే ఒక కమెంట్ పంపిస్తారు కదా పిల్లలు. సో లెట్స్ గో టు ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. ఇక్కడ నాకు పవర్ పోయింది, ఏసీ రావట్లా, సఫికేషన్ ఉంది, అయినా కూడా విల్ రాక్ ద వీడియో. నేనేం చేస్తానంటే క్వశ్చన్ చదువుతాను, 1 సెకండ్ గ్యాప్ ఇస్తాను. యూ షుడ్ టెల్ ద ఆన్సర్ అండ్ బ్రెయిన్లో మీరు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయాలి. నెంబర్ 1, కోసల దేశానికి రాజధాని. 1, 2, 3 అయోధ్య. వాల్మీకి మహర్షి ఏ నది ఒడ్డున స్నానానికి వెళ్ళాడు? 1, 2, 3 తమసా నది. వాల్మీకి మహర్షి రామాయణం రాయడానికి తొలి స్ఫూర్తినిచ్చింది ఎవరు? 1, 2, 3 నారదుడు. బ్రహ్మదేవుడు వాల్మీకి ఏమని వరం ఇచ్చాడు? 1, 2, 3 రాముడు కథని రామాయణం రాయడానికి కూర్చుంటే వాల్మీకి రామాయణంలో జరిగిన ప్రతి కథ ఒక ఫ్లాష్ లాగా కనిపిస్తుంది అని చెప్పి వరాన్ని ఇచ్చాడు. వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎన్ని కాండాలుగా రాశాడు? 1, 2, 3 6 కాండాలుగా రాశాడు. వాటి పేర్లు బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ. ఓకే, సబ్స్క్రిప్షన్ కింద జై శ్రీరామ్ మాత్రం మస్ట్. ఓకేనా, చేస్తున్నారు కదా? ఓకే, రామాయణము కొన్ని రాష్ట్రాలలో రాష్ట్రీయ కావ్యంగా ఉన్నదా? ఎస్ ఆర్ నో? 1, 2, 3 ఎస్ ఉన్నది. గౌతమ మహర్షి ఆశ్రమంలో శిలగా ఉన్న అహల్య రామలక్ష్మణులు వచ్చాక నేను క్వశ్చన్ చెప్పకుండా ఆన్సర్ చెప్పేస్తున్నా. అహల్య ఎవరి స్పర్శతో రాయిగా ఉన్న అహల్య మనిషిగా మారింది? ఎవరి స్పర్శతో? రాముడి స్పర్శతో. నెక్స్ట్ క్వశ్చన్, అహల్య భర్త పేరేంటి? 1, 2, 3 గౌతమ మహర్షి. అహల్యను శపించిన ముని పేరేంటి? 1, 2, 3 గౌతమ మహర్షి. ఇట్స్ అగైన్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా? విదేహ అనే రాజానికి రాజధాని ఏది? మిథిలా. విదేహ రాజధాని ఏంటిది? మిథిలా. జనక మహారాజు ఏ వంశీయుడు? 1, 2, 3 నిమి వంశీయుడు. జనక మహారాజుకున్న ఇంకొక పేరేంటి? మర్చిపోయారా? 1, 2, 3 శీరధ్వజుడు. గుర్తుపెట్టుకోండి, సీసాలు ఇంకు పోసినట్టు జనక మహారాజుకున్న మరొక పేరేంటంటే శీరధ్వజుడు. రాముడు విరిచిన నారి పేరేంటి? 1, 2, 3 గో. శివధనస్సు. ఒక్కసారి వీడియో రికార్డ్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటాను, సో ప్లీజ్ బేర్ విత్ మీ. నాకు వీడియో రికార్డ్ చేయడానికి ఎవరి హెల్ప్ లేదు, సో నేనే వీడియో రికార్డ్ చేసుకుంటున్నాను. అవుతుందో లేదో చూసుకోవడానికి మధ్యలో డిస్టర్బెన్సెస్ మీరు నన్ను భరించాల్సిందే. ఓకేనా? సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. శివధనస్సు రాజమండపానికి ఎన్ని రథాల బండిలో తీసుకొని వచ్చారు? 1, 2, 3 8. ఇట్ మీన్స్ 8. ఇప్పుడు సీత భర్త పేరు రాముడు, లక్ష్మణుడి ఊర్మిళ భర్త పేరు లక్ష్మణుడు, మాండవి భర్త పేరు భరతుడు, శృతకీర్తి భర్త పేరు శత్రుఘ్నుడు. మాండవి శృతకీర్తుల తండ్రి పేరేంటి చెప్పండి? మాండవి శృతకీర్తుల తండ్రి పేరు 1, 2, 3
కు 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 కుశధ్వజుడు. ఎస్, యు సెడ్ రైట్. కుశధ్వజుడు ఎవరు? జనక మహారాజు తమ్ముడు. ఓకేనా? జనక మహారాజు తమ్ముడు కుశధ్వజుడు. కుశధ్వజుడి పిల్లల పేర్లు మాండవి, శృతకీర్తులు. మాండవి, శృతకీర్తులు ఎవరు? భరత శత్రుఘ్నుల భార్యలు. ఓకేనా? భరతుడి మేనమామ పేరేంటి? 1 2 3 యుధాజిత్. ఎస్, కరెక్ట్, యుధాజిత్. కైకేయి దశరథ మహారాజుని ఎన్ని వరాలు ఇచ్చాడు? 1 2 3 2 వరాలు. ఆమె అడిగిన ఆ 2 వరాలు ఏంటి? 1 2 3 వనవాసానికి వెళ్ళాలని రాముడు, భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలని. ఎన్ని సంవత్సరాలు వనవాసం చెయ్యాలని అడిగింది? మర్చిపోయారా? 1 2 3 14 సంవత్సరాలు. ఇట్ మీన్స్ 14 years. దశరథ మహారాజు మంత్రి పేరేంటి? 1 2 3 సుమంత్రుడు. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ వచ్చింది, చెప్పని అడగనా? రామ లక్ష్మణ సీతాదేవిని అయోధ్య బోర్డర్స్ దాటించడానికి రథసారథిగా వచ్చిన మనిషి పేరేంటి? హీజ్ అగైన్ రథసారథి సుమంత్రుడు. హీరో సుమన్ పేరు గుర్తుంది కదా, అలాగా సుమంత్రుడు గుర్తుపెట్టుకోండి. శృంగబేరీపురానికి మహారాజు ఎవరు? ఈ క్వశ్చన్ నిన్న 15 క్వశ్చన్స్ ఇచ్చారు చూసారా మాక్ టెస్ట్ లో, అందులో ఇచ్చారు. శృంగబేరీపురానికి మహారాజు ఎవరు? గుహుడు. గుహుడు రాముడికి ఏమవుతాడు? 1 2 3 గుహుడు రాముడికి మిత్రుడవుతాడు. నిషాదుడు అని కూడా అంటారు. గుహుడుని నిషాద మహారాజు కూడా అని అంటారనమాట. రాముడు వనవాసం చేసిన ప్రదేశం పేరేంటి? చిత్రకూట. దశరథ మహారాజు రామయ్య తండ్రి వనవాసానికి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులకి మరణించారు? 1 2 3 టన్ మర్చిపోయారా? 5 రోజులకి. భరత శత్రుఘ్నులు వచ్చే వరకు దశరథ మహారాజుని ఎందులో సంరక్షించారు చెప్పండి? తైల కటాహారం. తైలం, మనం తలకి పెట్టుకునే నూనెని ఏమంటారు? తైలం అంటారు. తైలాన్ని నూనె, తల నూనె గుర్తుపెట్టుకోండి. తైల కటాహం అనే దానిలో ఆయనని భరతుడు వచ్చేదాకా, భరత శత్రుఘ్నులు వచ్చేదాకా సంరక్షించారు. భరతుడు 14 సంవత్సరాల అన్న వనవాసం పూర్తయ్యేదాకా తను కూడా వనవాస వ్రతాన్ని చేపట్టి అయోధ్య బయట ఉన్న ఏ గ్రామంలో నివసించాడు? ఇదైతే అస్సలు మర్చిపోయి ఉంటారు పిల్లలు మీరు, నేనే చెప్పేస్తా. నంది గ్రామంలో. ఇప్పుడు రాముడు వనవాసానికి వెళ్ళాడు, రాముడు అన్ని సుఖాలు అనుభవించట్లేదని భరతుడు కూడా ఆ అయోధ్యకి బయట ఉన్న నంది గ్రామంలో నివసించాడు 14 సంవత్సరాలు. అనసూయ భర్త పేరేంటి? అనసూయ భర్త పేరు అత్రి మహాముని. ఈ క్వశ్చన్ మంచి కూడా అడుగుతారు. అత్రి మహాముని భార్య పేరేంటి? అనసూయ. ఇప్పుడు తాటక పిల్లలు ఎవరు? తాటక పిల్లలు మారీచ, సుబాహువులు. వాళ్ళిద్దరిని ఏ అస్త్రాలతో సంహరించారు? మానవాస్త్రం, బ్రహ్మాస్త్రంతో సంహరించారు. ఓకేనా? రాముడు ఏ అస్త్రాలతో సంహరించాడు? మానవాస్త్రం, బ్రహ్మాస్త్రంతో సంహరించారు. తాటక పిల్లల పేరేంటి? మారీచ, సుబాహువులు. అక్కడికి రాముడిని తాటకని చంపడానికి అడవులకి రమ్మని అడిగిన మనిషి పేరేంటి? అదే ముని పేరేంటి? విశ్వామిత్ర మహర్షి. అంతే కదా, విశ్వామిత్ర మహర్షే కదా తన యజ్ఞాన్ని పాడు చేస్తున్నారు కొంతమంది రాక్షసులు. నువ్వు రావాలి రాముడిని పంపించమని దశరథ మహారాజుని అడిగింది. గుర్తొచ్చిందా? వెరీ గుడ్. దశరథుని మంత్రి పేరేంటి? దశరథ మహారాజు పేరు సుమంత్రుడు. చెప్పా కదా, ఓకేనా? శృంగబేరపురం ఏ నదీ తీరానుంది? 1 2 3 గంగా నది.
శృంగబేరపురాన్ని పరిపాలిస్తున్న నిషాదరాజు పేరేంటి? గుహుడు. అయోధ్య సరిహద్దు ఏ నదీ తీరంతో ముగిసింది? అదే గుహుడు సుమంత్రుడు ఒక నది దగ్గర దాకే వదిలిపెట్టాలి, అక్కడి నుంచి తలకి ఒక నూనె అదే గుహుడుని రాముడు మర్రి నూనె మర్రి నూనె పెట్టుకొని తలకి సిగ కట్టుకుంటాడు కదా రాముడు, మర్రి ఆయిల్ పెట్టుకొని. మరి ఆ నూనె పెట్టుకునే ముందు సుమంత్రుడు అక్కడ దాకే వెళ్ళి రాముడికి బాయ్ బాయ్ చెప్పి వెనక్కి వెళ్ళిపోతాడు కదా. అదేంటిది అంటే అయోధ్య సరిహద్దును ఏ నదితో ముగిసింది అంటే గంగా నది. రాముడు మొదట అడవికి చేరగానే ఎవరి ఆశ్రమం వచ్చింది? ఇప్పుడు రాముడు అడవిలో ప్రయాణం చేసేటప్పుడు చాలా ఆశ్రమాలు వచ్చాయి కదా. నేను ఈ క్వశ్చన్స్ అన్ని చెప్తున్నది, ఆన్సర్స్ చెప్తున్నది కేవలం అయోధ్య పబ్లికేషన్స్ వారు ఏ పుస్తకాన్ని అయితే ప్రింట్ చేశారో ఈ పుస్తకం ఆధారంగానే, ఈ పుస్తకంలో ఉన్న క్వశ్చన్స్ మాత్రమే నేను చెప్తున్నా. నేను అవుట్ ఆఫ్ ద సిలబస్, అవుట్ ఆఫ్ ద ఏమంటారు, ఇందాక మనం చదివిన 6 కాండాస్ చదివి మీకు వినిపించలేదు, 6 కాండాస్లో ఉన్న క్యారెక్టర్స్ మీకు చెప్పలేదు. కేవలం ఏ పుస్తకం అయితే వాళ్ళు ప్రింట్ చేశారో ఆ పుస్తకం ఆధారంగా ఉన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మాత్రమే నేను మీకు చెప్తున్నా. ఓకేనా? సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా, జై శ్రీకృష్ణ పెట్టారు కదా. ఓకే. రాముడు మొదట అడవికి చేరగానే ఎవరి ఆశ్రమం వచ్చింది? భరద్వాజ మహాముని ఆశ్రమము. దాని తర్వాత ఏమొచ్చింది? చిత్రకూట ప్రదేశం వచ్చింది. చిత్రకూట ప్రదేశము ఏ నదీ తీరాన ఉన్నది చెప్పండి? చిత్రకూట ప్రదేశం ఏ నదీ తీరాన ఉన్నది? మాల్యావతి నదీ తీరాన ఉన్నది. దశరథ మహారాజు, ఇది మనం ఇందాక చెప్పేసుకున్నాము. భరతుడు, ఇది కూడా చెప్పేసుకున్నాము, ఇది చెప్పేశాము. అత్రి మహాముని ఆశ్రమం నుంచి వెళుతుండగా సీతాదేవిని అమాంతం ఎత్తుకుని హుంకరించిన రాక్షసుడు. అత్రి మహాముని ఆశ్రమంలో కూడా సీతాదేవిని ఒక రాక్షసుడు పట్టుకుంటే రాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి చంపేస్తాడు. గుర్తుందా మీకు? ఆ రాక్షసుడి పేరేంటి? విరాధుని. గుర్తుపెట్టుకోండి. అత్రి మహాముని ఆశ్రమంలో సీతాదేవిని హుంకరించిన రాక్షసుడి పేరు విరాధుని. విరాధుని ఎవరి శాపం వల్ల రాక్షసుడిగా మారాడు? గుర్తుపెట్టుకోవాలి, కుబేరుడు. ఓకేనా? అత్రి మహాముని ఆశ్రమం తర్వాత రామ లక్ష్మణులు ఏ మహర్షి ఆశ్రమం దర్శనం వచ్చింది చెప్పండి? అత్రి మహాముని ఆశ్రమం తర్వాత శరభంగ మహర్షి ఆశ్రమము. శరభంగ మహర్షి ఆశ్రమం తర్వాత ఎవరు వచ్చింది? సుతీక్ష మహర్షి ఆశ్రమము. సుతీక్ష మహర్షి ఆశ్రమం తర్వాత ఎవరి ఆశ్రమం వచ్చింది? అగస్త్య మహర్షి ఆశ్రమము. రామలక్ష్మణులకి ఆ మహర్షి విశ్వకర్మచే నిర్మితమైన ఏ అస్త్రాలను వాళ్ళకి బహుకరించారు? క్వశ్చన్స్ అర్థమవుతున్నాయి కదా. ఏ అస్త్రాలను ఇచ్చారంటే ధనస్సుని, బ్రహ్మాస్త్రాన్ని, బాణాలు అంటే 2 తూణీరాలను బహుమతిగా ఇస్తాడనమాట. ఎవరిస్తారు? విశ్వకర్మచే వీటన్నిటిని సుతీక్ష మహర్షి ధనస్సు సుతీక్ష మహర్షి అగస్త్య మహర్షి ఆశ్రమం తరువాత వీళ్ళు వెళ్ళిన దగ్గర ఉన్న దానిలో సుతీక్ష మహర్షి రామలక్ష్మణులకి ఒక ధనస్సుని, బ్రహ్మాస్త్రాన్ని, తూణీరాలని, 2 తూణీరాలని అంటే మనం బాణాలు ఇలా పెట్టుకునే ఉన్నాయి కదా, ఆ 2 తూణీరాలని అంటే ఆ 2 తూణీరాల నుంచి ఎన్ని బాణాలు తీసినా తరగని 2 తూణీరాలని రాముడికి బహుమతిగా ఇస్తాడు ఆయన. జటాయువు తండ్రి పేరేంటి? అనూరుడు. జటాయువు తండ్రి పేరు అనూరుడు. ఆయన ఎవరి సారథి? సూర్యదేవుని సారథి. జటాయువు తండ్రి అనూరుడంట సూర్యదేవుడికి రథసారథంట. ఆయన తల్లి పేరేంటంటే జటాయువు తండ్రి పేరు అనూరుడు, జటాయువు తల్లి పేరు స్వేని, జటాయువు అన్నయ్య పేరు సంపాతి. ఇక్కడ జటాయువుకు సంబంధించి 3 క్వశ్చన్స్ వచ్చినాయి. జటాయువు తండ్రి పేరు అనూరుడు, జటాయువు తల్లి పేరు స్వేని, జటాయువు అన్న పేరు సంపాతి. ఓకేనా? బ్రహ్మదేవుని మానసపుత్రుడు ఎవరు? బ్రహ్మదేవుని మానసపుత్రుడు అంటే ఎవరు? పులస్య మహర్షి అంట. బ్రహ్మదేవుని మానసపుత్రుడు పులస్య మహర్షి.
పులస్య మహర్షి కుమారుడెవరు? విశ్రవసు. విశ్రవసు అనే పులస్య మహర్షి కుమారుడి పేరు విశ్రవసు. ఓకేనా? మతాంగాశ్రమంలోని మతాంగముని శిష్యురాలి పేరేంటి? మతాంగాశ్రమం గురించి మనం విన్నాం కదా. మతాంగాశ్రమంలో మతాంగ మహర్షి శిష్యురాలు ఎవరు? శబరి. ఇక్కడ నుంచి నిన్న మనం లేటెస్ట్గా చెప్పుకున్న కథలో ఉన్న క్వశ్చన్స్ వచ్చినాయి. సుగ్రీవుడి అన్న పేరేంటి? వాలి. సుగ్రీవుని భార్య పేరేంటి? రుమని. రాముడు సుగ్రీవుడు పరస్పరం ఏ రకంగా ఫ్రెండ్షిప్ని బిల్డ్ చేసుకున్నారు? ఈ క్వశ్చన్ కూడా నిన్న ఇచ్చిన 15 క్వశ్చన్స్లో వచ్చింది. రెండు చేతులు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని అగ్ని సాక్షిగా వాళ్ళ స్నేహానికి వెల్కమ్ చెప్పుకున్నారు. రామ సుగ్రీవుల మైత్రికి అగ్ని సాక్షిగా వాళ్ళ మైత్రికి ప్రతిజ్ఞ చేసుకున్నారు. రాముడు సుగ్రీవులు అగ్ని సాక్షిగా వాళ్ళ మైత్రికి ప్రతిజ్ఞ చేసుకున్నారు. రావణుడు సీతాదేవిని అపహరించి వెళ్తున్న మార్గంలో సీతాదేవిని డాష్ అనే ప్రాంతం రాగాలనే తన ఆభరణాలు మూట కట్టి కిందకి విసిరింది. చెప్పండి, ఏ ప్రాంతంలో తన ఆభరణాలను కిందకి విసిరింది? ఋష్యమూక అనే ప్రాంతంలో తన ఆభరణాలను మూటగట్టి కిందకి విసిరింది. ఆ కిందకి విసిరిన ఆభరణాలు ఎవరికి దొరికాయి? సుగ్రీవుడికి దొరికాయి. వాలి భార్య పేరేంటి? తారా. వాలి కుమారుడి పేరేంటి? అంగదుడు. జటాయు అన్న పేరేంటి? సంపాతి. సముద్రం నుంచి ఏ పర్వతం లేచి వచ్చింది? సముద్రంలో ఇలా వెళ్తుంటా ఆంజనేయ స్వామి సముద్రం నుంచి ఒక పర్వతం లేచి ఇక్కడ విశ్రాంతి తీసుకోమని అడిగిద్ది కదా ఆంజనేయ స్వామిని. ఆ పర్వతం పేరేంటి? మైనాక పర్వతం. నాగమాత డాష్ హనుమంతుడి పరీక్ష పెట్టడానికి వచ్చింది. నాగమాతగా ఎవరు? నాగమాత మళ్ళీ సముద్రం నుంచి హనుమంతుడికి పరీక్ష పెట్టడానికి నాగమాత ఎవరి వేషంలో, అంటే ఏ పేరుతో బయటకు వచ్చింది? సురస అనే పేరుతో, సురస అనే రాక్షసిలాగా బయటకు వస్తుంది అనమాట హనుమంతుడికి పరీక్ష పెట్టడానికి. డాష్ అనే రాక్షసి కూడా, ఇంకొక రాక్షసి కూడా పరీక్ష పెట్టింది. మూడో రాక్షసి ఆ సముద్రం దాటేటప్పుడు, సీతాదేవిని చేరడానికి సముద్రం దాటేటప్పుడు ఏ రాక్షసి, ఇంకొక రాక్షసి పేరేంటి? సింహిక. లంకలో డాష్ పై హనుమంతుడు దిగాడు. లంకలో ఏ ప్రాంతంలో హనుమంతుడు దిగాడు? త్రికూటాచలం అనే ప్రాంతంలో దిగుతాడు. రావణాసురుడు సుగ్రీవుని దగ్గరికి పంపిన దూత పేరేంటి? రావణాసురుడు పంపిన దూత పేరేంటి? సుకుని. ఫస్ట్ రావణాసురుడు పంపిస్తాడు కదా ఏదో విధంగా యుద్ధాన్ని ఆపేయాలని, సుకుని. సముద్రరాజు రామునికి కుశల శిల్పి అయిన డాష్ సాయంతో వారధి నిర్మించాలని చెప్తాడు. ఇది చెప్పండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ లాగా ఉంది. మనం మామూలుగా వారధి కట్టడానికి రాముడు రాముడి బలంతోనే, రామనామ బలంతోనే కట్టారని అందరికీ తెలుసు. కానీ సముద్రుడు ఎవరి సహాయంతో వారధి నిర్మించమని చెప్తాడు? వానర సైన్యానికి మొత్తము నలుని సహాయంతో. రావణుడి తల్లి పేరేంటి? కైకస. కైకస పినతండ్రి పేరేంటి? మాల్యవంతుడు. మాల్యవంతుడు ఎందుకని చెప్పాడంటే, మాల్యవంతుడు అప్పుడు రావణాసురుడు రాముడు వస్తున్నాడు, మన యుద్ధం ఆపేసి సంధి చేసుకుందామని చెప్పినా కూడా వినడు కదా. అప్పుడు ఈ మాల్యవంతుడు అనే క్యారెక్టర్ పేరు కొంచెం ఇంతగా చెప్తారు ఈ కథలో. చెప్పారు కదా. రామలక్ష్మణుల్ని డాష్ అనే అస్త్రం నుంచి విముక్తి చేశారు. ఏ అస్త్రం నుంచి? రామలక్ష్మణులు ఏ అస్త్రానికి బందీ అయిపోయారు? ఎవరు వేశారు ఆ అస్త్రాన్ని? చెప్పండి. ఇంద్రజిత్. ఇంద్రజిత్ ఎవరు? నిన్న స్టోరీలో బాగా చెప్పుకున్నాను. ఇంద్రజిత్తు వేసిన బాణంతో ఆ రామలక్ష్మణులు దేనికి ఏ అస్త్రంతో బందీ అయిపోతారు? నాగాస్త్రంతో రామలక్ష్మణులు బందీ అయిపోతారు. వారిని నాగాస్త్రం నుంచి విడిపించింది ఎవరో తెలుసా? గరుత్మంతుడు. హనుమంతుడు ధూమ్రాక్షుడిని చంపిందెవరు? ధూమ్రాక్షుడిని చంపిందెవరు? రాముడా, లక్ష్మణుడా, హనుమంతుడా?
లేకపోతే వానర సైన్యంలో ఉన్న సుగ్రీవుడా, లేకపోతే ఇంకెవరు సంపాత ఎవరు చంపింది? ధూమ్రాక్షుడిని చంపింది హనుమంతుడు, వజ్రదంటుడిని చంపింది అంగదుడు, అకంపనుడిని చంపింది హనుమంతుడు. ఓకేనా? ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి, చెప్పుకుందాము. మీరు పడుకునేటప్పుడు ఇవన్నీ చదివారనుకో హ్యాపీగా నిద్రపోవచ్చు. అర్థమైందా? ఇంకా రాక్షస సైన్యమేమో ఎలాంటి ఆయుధాలతో దాడి చేసింది వానర సైన్యం మీద? రాక్షస సైన్యమేమో గదలు, శూలాలు, ఖడ్గాలతో యుద్ధం చేసింది. వానర సైన్యము ఈ రాక్షస సైన్యం మీద ఎలాగ యుద్ధం చేసింది? చేతికి అందిన రాళ్ళు, బండలు, చెట్లు ఎత్తేసేసి యుద్ధం చేసింది. రాముడు అగ్నికేతుని దుర్ధరుష్ణుని వధిస్తే లక్ష్మణుడు ఎవరిని వధించాడు? విరూపాక్షుని వధించాడు. ఓకేనా? ఇవన్నీ క్వశ్చన్ అండ్ ఆన్సర్సే. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా? రావణపుత్రుల పేర్లో రావణపుత్రుల్లో ఫస్ట్ సంహరించింది ఎవరిని? రాముడి వైపు వానర సైన్యంలో వాళ్ళు రావణుడి పుత్రుడైన ఫస్ట్ ఎవరిని సంహరించాడు? మేఘనాథుడిని సంహరిస్తాడు. ఆ తర్వాతే బ్రహ్మవరంతో ఇంద్రజిత్తుకి అసలు పేరేంటో చెప్పనా? ఇంద్రజిత్తు అసలు పేరేంటి చెప్పండి? రావణాసురుడి మొదటి కొడుకేమో మేఘనాథుడు. సారీ, రావణాసురుడైన మేఘనాథునికి అంగదుడు బాగా చెమటలు పట్టించాడు. ఓకే ఓకే. రావణాసురుడు ఇందాక చెప్పిన క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. ఆ క్వశ్చన్ కొంచెం నేను డీటెయిల్డ్గా చెప్తాను. రావణాసురుడు కొడుకు పేరు మేఘనాథుడు. ఆ మేఘనాథుడికి ఉన్న మరో పేరు ఇంద్రజిత్ అనమాట. ఇంద్రజిత్తుకి అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది? ఈ క్వశ్చన్ అడుగుతాడు. ఇంద్రజిత్తు ఎవరిని ఓడించడం వల్ల ఆ పేరును సంపాదించుకున్నాడు? ఇంద్రుడిని యుద్ధంలో ఓడించడం వల్ల మేఘనాథుడు ఇంద్రజిత్ అనే పేరును సంపాదించుకున్నాడు. రావణాసురుడు సీతాదేవిని ఎలాగ తీసుకొని వెళ్ళాడు? లంకకు ఆకాశ మార్గంలో తీసుకొని వెళ్తాడు. ఆకాశ మార్గంలో దేని గుండా తీసుకొని వెళ్ళాడు? పుష్పక విమానంతో తీసుకొని వెళ్తాడనమాట. ఇంకా కొన్ని క్వశ్చన్స్ రావణాసురుడు ఇంకా మీకు ఏమేమి క్వశ్చన్స్ వచ్చో కింద, నేను ఏ క్వశ్చన్స్ మిస్ చేశానో మీరు కింద రాయాలన్నమాట. నేను నిన్న చేసిన వీడియోలో ఉన్న క్వశ్చన్స్ని రాసుకోలేదు, అందుకని మీతో మాట్లాడుతూనే నేను ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ని చూసుకుంటున్నాను. ఓకేనా? మీకేమైనా క్వశ్చన్స్ తెలిస్తే మిగిలిన వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యేలాగా కింద మాత్రం కమెంట్ చేయాలి. ఓకే, డన్. సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా? మరి సబ్స్క్రైబ్ చేయకపోతే ఎలాగా? ఇక్కడ కొంతమంది పేర్లు ఉన్నాయండి, పేర్లు ఉన్నాయమ్మా. నరాంతకుణ్ణి ఎవరు సంహరించాడు? ద్వివిధుడు. సమున్నతుణ్ణి ఎవరు సంహరించాడు? దుర్మకుడు. ఇవన్నీ ఎలా గుర్తుంటాయి అంటే, నరాకుణ్ణి ఎవరు సంహరించారు అంటే గుర్తుపెట్టుకోండి. అనేది గుర్తుపెట్టేసుకోండి, ద్వివిధుడు అని. సమున్నతుణ్ణి ఎవరు సంహరించారు? దుర్మకుడు. మహానాథుణ్ణి సంహరించింది ఎవరు? జాంబవంతుడు. హనువని ఎవరు సంహరించాడు? తారుడు సంహరించాడు. ఇవన్నీ కొంచెం కష్టమైన పేర్లే, కానీ గుర్తుపెట్టుకోవాలి, తప్పదు. రావణాసురుడు 10 తలల మనిషి కదా. రావణాసురుడు 10 తలలని ఎలాగ చెప్పారు? అతికాయ, మహోదర, పిశాచ, త్రిశిరస్సు, కుంభ, నికుంభ, నరాంతక, దేవాంతకాది బలాఢ్యులతో కూడిన తలలుగా సంబోధించారు. ఓకేనా? ఇంకా తెలీదా?
మా అమ్మాయి వచ్చింది, ఇక్కడ కూర్చుంటది. మా అమ్మాయికి కూడా రేపు ఎగ్జామ్ ఉంది. ఇట్రా నాన్న. ఇంకొకటి కూడా వచ్చింది. ఈ పాపకేమో ఈవినింగ్ 4:30 to 5:30 స్లాట్ పెట్టాను. ఇంకొకటి వస్తుంది మంకీ, అది కూడా. ఆ పాపకేమో మార్నింగ్ 10:30 to 11:30 పెట్టా. సో నేను ఇద్దరికి రేపు ఎగ్జామ్ రాయించాలనుకో. నువ్వు అది కూడా వచ్చింది, కాకపోతే చండాలంగా ఉంది, పట్టించుకోవద్దు. ఓకేనా? డన్. దా చూపిస్తా నిన్ను కూడా. కుంభ ఎక్కడ ఏం తెలియదు. మరి రావణాసురుడి తమ్ముడి పేరు గుర్తుందా? రావణాసురుడి తమ్ముడి పేరు కుంభకర్ణుడు. సీతాదేవిని అపహరించుకుని వచ్చే సమయంలో ఈ కథ మీకు చిన్న స్టోరీ చెప్పేస్తా. ఇక్కడ సీతాదేవిని అపహరించుకొని వచ్చే సమయంలో సీతాదేవేమి మనకి తెలిసినట్లు అయ్యో అమ్మో అంటూ ఏడుస్తూ ఆయనకి దొరికిపోలే. యుద్ధం చేసిద్ది, ఎదురు బాణాలు వేసిద్ది, సంధించిద్ది, ఏవేవో చేసిద్ది అనమాట. ఆ టైంలో కుంభకర్ణుడు కూడా రావణాసురుడికి హెల్ప్ చేస్తాడు. ఇంకా చెప్పాలంటే కుంభకర్ణుడు అలా నిద్రపోవడానికి కారణం ఏంటంటే, ఒకసారి మనం సీతా స్వయంవరం జరిగింది కదా, సీతా స్వయంవరం జరిగినప్పుడు, ఇది రియల్ స్టోరీ, ఈ బుక్ లో లేదు కాబట్టి చిన్న స్టోరీ చెప్పేస్తాను. సీతాదేవికి పరిణయం జరిగినప్పుడు అందరినీ ఆహ్వానించినప్పుడు రావణాసురుడిని ఇన్సల్ట్ చేసి పంపించేస్తారు కదా విశ్వామిత్ర మహర్షి వాళ్ళందరూ. రాముడి గురువు పేరేంటి చెప్పు, నువ్వు చెప్పవే. రాముడి గురువు పేరు అక్కడ అడ్డుగా కనిపించేస్తున్నావు. నాకు గుర్తులేదు, నాకు గుర్తుంది అయినా అని మీకు చెప్పను. సీతాదేవి గురువు పేరేమో విశ్వామిత్ర మహర్షి అయితే రాముడి గురువు పేరు మీరు రాయండి కింద. రాముడి గురువు పేరేంటో మీరు రాయాలి, ఎందుకంటే బాగా ఆయన సీతాదేవి గురువు, సీత గురువు. రాముడి గురువు ఎవరో మీకు గుర్తుంటే ఎస్, వశిష్ఠ మహర్షి సీతాదేవి రాముడి గురువు. నాకు గుర్తుంది కానీ వీళ్ళకి గుర్తుందా లేదా అని చెప్పి టెస్ట్ చేశా. ఇప్పుడేంటి, ఇందాకేం చెప్తున్నాను, స్వయంవరానికి పిలుస్తారు కదా, స్వయంవరానికి పిలిచినప్పుడు రావణాసురుని ఇన్సల్ట్ అయి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మిథిలా నగరాన్ని మీద దండెత్తొస్తాడు రావణాసురుడు. దండెత్తి వచ్చినప్పుడు రాముడు ఏం చేస్తాడంటే ఒక అస్త్రాన్ని, బ్రహ్మాస్త్రము, అస్త్రం పేరు నాకు గుర్తులేదు, రాముడు బ్రహ్మాస్త్రమేనా, రాముడు రావణాసురుడికున్న సైన్యము సీతాదేవికున్న సైన్యం ఇంత అయితే రావణాసురుడు సైన్యం ఇంత. ఆయన మీద ఏం చేస్తారంటే ఆగ్నేయాస్త్రాన్ని, సంథింగ్ ఏదో అస్త్రం నాకు గుర్తులేదు, ఒక అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు పెద్ద విస్ఫోటనం, పెద్ద బాంబులాగా పేలి అక్కడున్న ఆ సైన్యం మొత్తం చచ్చిపోతుంది అనమాట. ఆ సైన్యం చచ్చిపోయి ఆ పెద్ద సౌండ్, చెవులు పగిలిపోయేంత సౌండ్ వచ్చినప్పుడు రావణాసురుడుని ఆల్రెడీ కుంభకర్ణుడు పుష్పక విమానంలోకి తోసేస్తాడు. తోసి తలుపులు వేసేసి కుంభకర్ణుడు రావణాసురుడిని లోపలికి లాగే సమయంలో కొంచెం ఆలస్యమయ్యి రావణాసురుడు చెవో సంథింగ్ ఏదో కొంచెం తగిలి ఇక్కడంతా ఈ భాగం అంతా ఆ శబ్దానికి ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట. ఎఫెక్ట్ అయిపోయిన దగ్గర నుంచి రావణాసురుడు తమ్ముడైన కుంభకర్ణుడు ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాడు. అది కథ అనమాట. కుంభకర్ణుడిని చంపిందెవరు? కుంభకర్ణుడిని రాముడే చంపాడు అనుకుంటా. మీరు చెప్పండి, కుంభకర్ణుడిని చంపింది ఎవరు? కుంభకర్ణుడి మీద రాముడు ఏ అస్త్రాలు ప్రయోగించాడో చెప్తా వినండి. మీకు కూడా చెప్తున్నా వినండి. బాణంతో వేసే వాటిని అస్త్రాలు అంటారు. కుంభకర్ణుడిని రాముడు హితమై ఎన్ని మినిట్స్ అయింది అక్కడ టచ్? ఓకే, డన్. ఓకే, ఏం చేయకు. కుంభకర్ణుడిని రాముడు ఏ అస్త్రాలతో చేశాడో చూడండి. వాయవాస్త్రము, ఐంద్రాస్త్రము, అద్రచంద బాణాన్ని ప్రయోగిస్తే కానీ కుంభకర్ణుడు చనిపోలా. ఏమేమి? 3 అస్త్రాలు. ఐంద్రాస్త్రము, వాయవ్యాస్త్రము, ఐంద్రాస్త్రము, అర్ధచంద్ర బాణం అంట. 3 రకాల బాణాలు వేసి అప్పుడు కుంభకర్ణుడిని చంపాడు రాముడు.
ఆ తర్వాత ఆ తర్వాత ఏమైతుంది, నిన్న కథలో ఉంది కదా, ఈ ఇంద్రజిత్ ఉంటాడు కదా, ఇంద్రజిత్ ఏం చేస్తాడంటే మేఘం చాటున బాణాలేసి రామ లక్ష్మణులు కింద పడిపోయేలాగా చేస్తాడు కదా. మేఘం చాటు నుంచి బాణాలు వేసింది ఎవరు? ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తుకున్న మరో పేరు మేఘానాథుడు. ఇంద్రజిత్ ఎవరి కొడుకు? రావణాసురుడు కొడుకు. రావణాసురుడు కొడుకైన ఇంద్రజిత్తు మేఘాల చాటు నుంచి అస్త్రప్రయోగాలు చేయడం వల్ల రామ లక్ష్మణులు కింద పడిపోతారు. ఎలాగో రాముడికి స్పృహ వస్తుంది, లక్ష్మణుడు కింద పడిపోయి ఉంటాడనమాట. కింద పడిపోయి ఉంటే రాముడు నిద్ర లేచినప్పుడు లక్ష్మణుడు చనిపోయి పడున్నాడని చెప్పి లక్ష్మణుడికి జాంబవంతుడు చెప్తాడనమాట రాముడికి. ఏంటి ఆ పర్వతం ఉంది చూసారా, నాకు కూడా గుర్తుకు రావట్లా. ఆ పర్వతం పేరేంటి? మృత సంజీవని పర్వతాన్ని తీసుకొని వస్తే, మృత సంజీవని ఔషధాన్ని తీసుకొని వస్తే లక్ష్మణుడు బతికించగలము అని చెప్తే లక్ష్మణుడు తుర్రెగిరి ఆ మృత సంజీవని ఔషధం ఏదో తెలియక ఆ పర్వతాన్ని మొత్తాన్ని తీసుకొని రావడం వల్ల లక్ష్మణుడు బ్రతుకుతాడనమాట. ఓకేనా? అయిపోయిన తర్వాత సీతాదేవి రావణాసురుడిని రాముడు ఏ అస్త్రం ప్రయోగించి, ఇంద్రజిత్తు చాలా తెలివిగల్లోడు కదా, ఇంద్రజిత్తును కూడా ఎవరు చంపాలి? రాముడే చంపుతాడు. ఎందుకంటే ఎంత తెలివిగల్లోడు ఇంద్రజిత్తు, మేఘానాథుడు చాలా తెలివిగల్లోడు. చివరికి ఇంద్రజిత్తును కూడా రాముడు ఐంద్రాస్త్రం ప్రయోగించి చంపుతాడు. ఈ అస్త్రాల పేర్లన్నీ అడిగేస్తాడు, నేను చెప్తున్నాగా, మీరు గుర్తుపెట్టేసుకోవాల్సిందే. ఇంద్రజిత్తుని ఏ అస్త్రంతో చంపుతాడు రాముడు? ఐంద్రాస్త్రం. రాముడు ఎంత రావణాసురుడిని ఎంత నరికినా ఎంత చేసినా రావణాసురుడు చచ్చిపోడు అనమాట. అప్పుడు రావణాసురుడిని చంపడానికి రాముడికి భగవాన్ అగస్త్య మహర్షి కనిపించి, అగస్త్య మహర్షి అగోచరంగా ఆకాశంలో కనిపించి రావణాసురుని చంపడానికి రాముడికి ఆదిత్య హృదయం అనే మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ రణరంగంలో రాముడికి ఆదిత్య హృదయం మంత్రాన్ని ఉపదేశించిన మహర్షి పేరేంటి అని అడుగుతాడు భగవాన్ అగస్త్య మహర్షి. లేదా ఇది కొంచెం మార్చి అడుగుతాడు. అగస్త్య మహర్షి రాముడికి ఏ మంత్రాన్ని చెప్పారు? ఏ మంత్రం చెప్పాడు? ఆదిత్య హృదయం అనే మంత్రాన్ని చెప్తాడనమాట. రాముడు యుద్ధ రంగంలో దిగిన తర్వాత విశ్వసర్పాస్త్రాన్ని ప్రయోగించి రాముడి తలలను ఒక్కొక్క దాన్ని నరికేస్తాడు. ఏ అస్త్రము? విశ్వసర్పాస్త్రాన్ని ప్రయోగించి కింద పడేసిన, ఎన్నిసార్లు పడేసినా మళ్ళీ అన్ని తలలు అతుక్కుంటూ ఉంటాయి. అందుకని చెప్పి విశ్వసర్పాస్త్రం ప్రయోగించిన తర్వాత బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు రావణాసురుడి పైన. ప్రయోగించిన తర్వాత అస్త్రం ఏం చేసిద్ది? గుండె చీల్చుకొని వెనక వీపు వైపు నుంచి బయటకు వచ్చి రావణాసురుడిని చంపేసిద్ది. ఇప్పుడు ఏమేం క్వశ్చన్, ఇప్పుడు ఆన్సర్ ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి. రాముడు ఏ అస్త్రాలు ప్రయోగించి రావణాసురుడిని చంపేశాడు? విశ్వసర్పాస్త్రము, ఇంకొకటి బ్రహ్మాస్త్రము ప్రయోగించి రావణాసురుడిని రాముడు చంపేస్తాడనమాట. ఆ తర్వాత ఓకే, సీతాదేవి అగ్ని ప్రవేశం చేసినప్పుడు ఏ దేవుడు ప్రత్యక్షమయ్యి సీతాదేవిని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు? అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి సీతాదేవిని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. సీతాదేవి అగ్నిలోకి వెళ్ళినా పునీతగా బయటికి వచ్చి బయటకు వస్తుంది అనమాట. తర్వాత అంతా అయిపోయిన తర్వాత రాముడికి పట్టాభిషేకం జరిగిద్ది.
అయిపోయింది. సో లాస్ట్లో నేను కొంచెం హడావిడైపోయి బుక్ చూస్తూ చెప్పాను కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. ఒక 10-15 క్వశ్చన్స్ అలా చెప్పుంటాను. బట్ నేను పడిన కష్టానికి ఖచ్చితంగా నాకు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. కింద ఏమని కమెంట్ చేస్తారు, జై శ్రీకృష్ణ కానీ జై శ్రీరామ్ కానీ చెప్పాలి. అండ్ ఇంకొకటి, ఏమన్నా ఇందులో నేను తప్పొప్పులు చెప్తే అన్యదా భావించగా సరైన ఆన్సర్ని కింద మళ్ళీ రాయండి. ఇంకేదన్నా క్వశ్చన్స్ నేను మర్చిపోయినా ఆ క్వశ్చన్స్ని కింద కమెంట్ సెక్షన్లో మళ్ళీ రాయండి. ఓకేనా? టిల్ దెన్ నెక్స్ట్ మంచి వీడియోతో, మళ్ళీ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ బాయ్. సో కమెంట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. ఇప్పుడు జై శ్రీరామ్ అందాం.